की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ముందుగా ప్రార్థనా గీతాన్ని ఉమారాణి గారు పాడాలి. బుక్ రీడింగ్ అనంతరం హారతికి మెహర్ మాయి గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి. ఉమారాణి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिबे श्री मेहरु बाबा, जोहारुलिबे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप। इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधतंतमुझेसी, अज्ञानांधतनंतमुझेसी। दिव्य विज्ञान दृष्टिनु संगी, दिव्य विज्ञान दृष्टिनु संगी। हरिषड्वर्गमूलं तरिंपगा, हरिषड्वर्गमूलं तरिंपगा। अव्यय मोक्षं वनुग्रहिंपु, अव्यय मोक्षं वनुग्रहिंपु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి రజనీ గారు. అందరికి జై బాబా అండి. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాం. అందులో విశేషాలను తెలుసుకుంటున్నాం. ముందుగా ఇప్పుడు ఈ రోజు మొదటి అధ్యాయం ప్రారంభమవుతోంది. అది మొదటి అధ్యాయంగా ప్రార్థనల గురించి రుస్తుంబి వల్హాటి తెలియజేస్తున్నాడు మనకి. ప్రార్థనలు 1980వ దశకంలోని చివరి సగభాగంలో ప్రతి ఒక్కరూ ట్రస్ట్ ఏర్పాటు చేసిన బస్సులో మెహరాజాద్ వెళ్లేవారు. ఆ బస్సు మెహరాబాద్లోని పిలిగ్రిమ్ సెంటర్ నుండి బయలుదేరి కొంతసేపు నగర్లో ట్రస్ట్ ఆఫీసు వద్ద ఆగి ట్రస్ట్ ఆఫీసు పనులు చూసుకుని వచ్చే యాత్రికులను అక్కడి నుండి మెహరాజాద్ వెళ్లే వారిని ఎక్కించుకుని బయలుదేరుతుంది. కొన్ని రోజుల్లో 2 బస్సులు కూడా యాత్రికులతో బయలుదేరేవి. సాధారణంగా బస్సు దిగిన తర్వాత యాత్రికులు ఒక వరుస క్రమంలో నిలబడి మండలి వారిని కలిసి అభివాదం చేస్తారు. అది ఎప్పుడూ అలాగే జరిగేదని కాదు. కానీ యాత్రికుల సంఖ్య పెరగడం, మండలి వారి సంఖ్య తగ్గడం వల్ల కిరిచ్ వద్ద మరియు మణి వద్ద అధిక సంఖ్యలో యాత్రికులు గుంపుగా ఉండిపోయేవారు. ఏ ఒక్కరికి తమనెవరూ పట్టించుకోలేదనే భావన కలగకుండా మండలి వారు ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. అందువల్ల ప్రతి ఒక్కరిని పలకరించేవారు. క్రమేణా ఆ అలవాటే ఒక వరుస క్రమంలో నిలబడే పద్ధతికి శ్రీకారం చుట్టింది. దానివల్ల అందరికీ మండలి వారందరినీ కలిసి అభివాదం చేసే అవకాశం లభించింది. నేను బాబా సోదరి మణిని కలుసుకోవడానికి వరుసలో నిలబడి ఉన్నాను.
ఆమె గురించి బాబా ఇలా చెప్పారు. అంటే రుస్తుంబి పల్హాడి చెప్తున్నాడు. ఈ ప్రార్థనలు అనే అధ్యయనంలో తను ఫస్ట్ టైమ్ మెహరాబాద్ ఎళ్ళడం, ఆ ట్రస్ట్ బస్సుల్లో మెహరాజాద్ ఎళ్ళడం, అక్కడ జరిగిన సంఘటనలు అంటే ఎలాగ మండలిని కలిసేవారు యాత్రికులు. దానివల్ల ఒక డిసిప్లిన్ కూడా అలవాటు పడింది అంటున్నాడు. అంటే ఒక లైన్‌లో నించొని మండలిని కలవడం అన్నమాట. అలా ఉండింది. నేను వెళ్ళినప్పుడు మెహరాజాద్‌లో పరిస్థితిని చెప్తున్నాడు. ఫస్ట్ టైమ్ మణిని కలిసినప్పుడు తన మనసులో భావాన్ని మనతో షేర్ చేసుకుంటున్నాడు రుస్తుం. మా బాబా ఏమన్నారంటే మణి గురించి, కృష్ణావతారంలో తన సోదరి సుభద్రే, ఈ అవతారంలో తన సోదరి మణి అని, ఆమెకది అలసట కలిగించేదేనా, ఆమె ప్రతి ఒక్కరిని ఆలింగనంతో పలకరించేవారు. బాబా ఏమన్నారు? కృష్ణావతారంలో తన సోదరి సుభద్రే, ఈ అవతారంలో తన సోదరి మణి అంటే అంత అంత కంపేర్ చేశారు బాబా. అప్పుడు మెహరాని కూడా రాధతో పోల్చారు. అలాగే ఇక్కడ సుభద్రతో పోల్చారు మణిని. ఎందుకంటే ఆమెకి ఎంత అలసట కలిగించిందైనా సరే, ఎంత స్ట్రెయిన్ ఉన్నా కూడా చాలా స్మైల్‌తో అందరిని ఆలింగనాలతో పలకరించేవారట మణి. ఆ ఆలింగనంలో ప్రేమ ప్రవాహం. ఆ తర్వాత 1, 2 నిమిషాలు ఇష్టాగోష్ఠిగా ఆ యాత్రికునితో ఆమె మాట్లాడి, ఒక జోక్ చెప్పడం కానీ, ఒక హాస్య కథ చెప్పడం గాని చేసేవారు. అది ఆమె స్వభావం. అంటే మణిని కలుసుకున్నప్పుడు ఆమె స్వభావం ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు రుస్తుం మనకి. నా వంతు రాగానే అంటే రుస్తుం చెప్తున్నాడు. నా వంతు రాగానే ఆమె నన్ను ఆలింగనం చేసుకొని చాలా గంభీరంగా నా వైపు చూస్తూ ఇలా చెప్పారు. ఈ సంవత్సరం మనకు వర్షాలు లేవు. కావున నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. రుస్తుం, మా అందరి తరపున బాబాను ప్రార్థించు. వర్షాలు కురిపించమని వేడుకో అన్నారు సోదరి మణిజ నాతో. నేను మణి అభ్యర్థన పట్ల ఆశ్చర్యపడి నేను ఇలా బదులు చెప్పాను. మణి, మీరు స్వయానా బాబా చెల్లెలు. ఆయన మీ ప్రార్థన వినకపోతే ఇక నా ప్రార్థనని ఎలా వింటారు? అన్నాను నేను సోదరి మణిజాతో. మణి దానికి బదులుగా ఇలా అన్నారు. నీవు గమనించు. ప్రార్థనల గురించి ఆ భావన సరైంది కాదు. ప్రార్థనల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి నన్నొక కథని చెప్పనివ్వు అన్నారు సోదరి మణిజ. అంటే సోదరి మణిజాని దర్శించి అదే ఆవిడకి కలుద్దామని వెళ్ళిన రుస్తువుని చూడగానే సోదరి మణిజ ఏమంటున్నారు? మెహరాజాద్‌లో వర్షాలు లేవు. నువ్వు ప్రార్థన చెయ్యి వర్షాలు పడతాయి. బాబా వింటారు. అంటే మీరు స్వయానా ఆమె చెల్లెలు కదా! మీరు చెప్తే వినరేంటి? మీరు చెప్పినప్పుడే విననప్పుడు ఇక నా ప్రార్థనను ఎలా వింటాడు ప్రభువు అని అడిగాడు రుస్తుం. అడిగితే సోదరి మణిజ చెప్తోంది. ఆ భావన తప్పు. అంటే నేను ప్రార్థన చేస్తే ప్రభువు వినడు అనే భావన సరైనది కాదు. ఇది నీకు బాగా అర్థమవ్వాలంటే, అంటే ప్రార్థనల ప్రాముఖ్యత నీకు అర్థం కావాలంటే, నేనొక కథ చెబుతాను అంటూ సోదరి మణిజ ఆ కథని ఇలా వివరించారు. ఒక పెద్ద హాలులో విందు ఏర్పాటు చేయడమైంది. అక్కడ టేబుల్ పైన మంచి ఆహార పదార్థాలు ఉంచబడ్డాయి. అవి ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూల నుండి అవి తీసుకుని రాబడ్డాయి. వచ్చిన వారందరికీ రాచరికపు విందు భోజనం ఏర్పాటు చేయబడింది. అయితే వచ్చిన వారందరికీ ఒక షరతు విధించబడింది. ప్రతి ఒక్కరికి ఒక చెయ్యి వెనకకు మడిచి కట్టవేయబడి, రెండో చేతికి ఒక పొడగాటి చెంచా కట్టబడింది. ఇక వారికి ఇష్టానుసారం విందు ఆరగించే అవకాశం ఇవ్వబడింది. వారం ఇక వారిక హాయిగా విందారగించారని ఎవరైనా అనుకోవచ్చు. అంటే మనకనిపిస్తుంది కదా! అంత విందు భోజనాలున్నాయి కదా! ఇన్ని ఏర్పాట్లు లేనప్పుడు చక్కగా వాళ్ళు విందు భోజనం చేసేస్తారని మీరనుకోవచ్చు. కానీ ఒకటి గమనించండి. ఒక చేతికి ఏం చేశారు కట్టేశారు. ఇంకో చేతికేమో పెద్ద స్పూను కట్టారు. ఈ 2 చేతుల్ని అలా అక్కడ ఏర్పాటు చేశారు. తినడానికొచ్చిన ప్రతి వాళ్ళకి కూడా. అది గమనించమంటోంది సోదరి మణిజ. వారిక హాయిగా విందు ఆరగించగలరని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అలా జరగలేదు. వాళ్ళు సంతోషపడలేదు సరికదా! దుఃఖించారు. చేతికి కట్టిన ఆ పొడగాటి చెంచాతో వారు ఏమీ తినలేకపోయారు. చెంచా నోటిదాకా వచ్చేదే కాదు. ఎందుకంటే అది చాలా పొడవుగా ఉండింది. దానితో తీసుకున్న ఆహారం అంతా నేలపైన పడిపోతూ ఉండేది. జనులంతా చాలా దిగాలు పడిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆ గదిలో ఎన్నో రుచికరమైన పదార్థాలు ఉన్నా కనిపిస్తున్న ఒక ముద్ద కూడా నోట్లోకి వెళ్ళలేదు వాళ్ళకి. అంటే పెద్ద స్పూన్ కదా! ఆ స్పూన్ దగ్గరికి వచ్చేలోగానే ఆ స్పూన్‌లోని పదార్థం అంతా కింద పడిపోయేది. అలా దగ్గర లాక్కునేసరికి పదార్థం కింద పడిపోయేది. వాళ్ళు తినలేకపోయారు. ఇన్ని పదార్థాలు చూస్తూ కూడా తినలేకపోతున్నామని వాళ్ళు దుఃఖించారట. ఆ గదిలో అలా జరుగుతోంది.
అదే సమయంలో ఇంకొక గదిలో కూడా విందు ఏర్పాటు చేయడమైంది. మళ్ళీ అక్కడ కూడా రాచరికపు విందు ఏర్పాటు చేసి పలుచోట్ల నుండి మంచి రుచికరమైన ఆహార పదార్థాలు తెప్పించారు. వచ్చిన వారికి అవే షరతులు విధించబడ్డాయి. ఒక చెయ్యి వెనకకు మడిచికట్టి, ఇంకొక చేతికి పొడిగాటి చెంచాను కట్టారు. ముందు గదిలో ఏదైతే ఏర్పాటు జరిగిందో, ఈ రెండో గదిలో కూడా అలాగే జరిగింది. కానీ, ఆ గదిలో విందు భిన్నంగా జరిగింది అంటున్నారావిడ. ప్రతి ఒక్కరూ ఆహారాన్ని తింటూ ఆనందించసాగారు. వారికది ఎలా సాధ్యపడిందనుకుంటున్నారు? చెప్తున్నారు సోదరిమణిజ. ప్రతి ఒక్కరూ పొడుగాటి చెంచా కట్టబడిన చేతితో టేబుల్ మీద ఉన్న ఆహారాన్ని తీసుకుని తన ఎదురుగా కూర్చున్న వ్యక్తికి తినిపించసాగారు. అలాగే ఎదురుగా కూర్చున్నవారు వీరికి తినిపించసాగారు. ఆ రకంగా అందరూ రుచికరమైన ఆహారాన్ని తింటూ ఆనందించారు అని కథ ముగించారు సోదరిమణిజ. మణి ముగింపుగా ఈ మాటలన్నారు. ప్రార్థనలు కూడా అలాగే. మీరు ఇంకొకరి కోసం ప్రార్థిస్తే అవి స్వీకరించబడతాయి, ఫలితాలనిస్తాయి అన్నారు సోదరిమణిజ. అంటే చాలా మనకు అర్థమయ్యే రీతిలో కోసం ఆవిడ ఈ కథని చెప్పారండి. ఎప్పుడైతే ఒక చెయ్యి వెనకాల కట్టేసి, ఇంకో చేతికి పొడిగాటి స్పూనుతో తిందామని అంటే వాడి ప్రయత్నం వాడి కోసమే, వాడి కంఫర్టే చూసుకొని నేను తినేద్దామనే స్వార్థంతో అది చూసుకుంటున్నాడు. కానీ ఈ రెండో గదిలో ఏమైంది? వాడేం చేశాడు? తన ఎదురుగుండా ఆ పొడుగాటి స్పూన్‌తో తీసిన పదార్థాన్ని ఎదురుగుండా వెంటనే అందుతుంది కదా! అతనికి నోటికి. వెంటనే అతనికి అందించాడు. అతని వెంటనే స్పందించి అతని చేతికి తీసుకున్న ఆ పొడిగాటి చేతితో తీసుకున్న పదార్థాన్ని తన ఎదురుగుండా తనకి హెల్ప్ చేసిన అతనికి పెట్టాడు. దానివల్ల ఇద్దరూ లబ్ధి పొందారు. ఆ ఆహారాన్ని ఎంజాయ్ చేశారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ చూసిన వాతావరణం అని కూడా మణి చెప్తూ, అలాగే ప్రార్థనలు కూడా అంటున్నారు. ప్రార్థనలు కూడా అలాగే మీరు ఇంకొకరి కోసం ప్రార్థిస్తే అవి స్వీకరించబడతాయి. అంటే అందులో ఏ స్వార్థము ఉండదు కదా! ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదనుకోండి, ప్రభు వాళ్ళ ఆరోగ్యాన్ని సరిచెయ్యి అని ప్రార్థిస్తే అందులో స్వార్థం ఉండదు కనుక ప్రభువు తప్పక వింటాడు. ఆ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా సమకూరుస్తాడు. అంటే ఇక్కడ ఏమని రాస్తున్నారంటే, ప్రార్థనలు మీరు ఇంకొకరి కోసం ప్రార్థిస్తే అవి స్వీకరించబడతాయి అని బాబా అన్న మాటలకి ఇది చక్కని కథని మణిజ మనకి తెలియజేశారు కనుక, ప్రార్థనలు అనేవి చేస్తున్నప్పుడు ఏ రకమైన అంటే అందుకే బాబా అంటారు, ప్రేమపూర్వక సంభాషణ కావాలి అంటారు బాబా కూడా. అందులో ఏ రకమైన స్వార్థం ఉండకూడదు. ఏ రకమైన కోరిక ఉండకూడదు. ఏదైనా కోరుకున్నామనుకో, నీ గురించి కాకుండా ఇతరుల గురించి కోరితే కనుక అది మంచి చేస్తుందని బాబా కూడా చెప్పారు. ఇక్కడ సోదరి మణిజ కూడా చెప్పారు. ఆ విషయమే ప్రార్థనల గురించి ఈ అధ్యయనంలో ఈ రకంగా రుస్తుం మనకి వివరించాడండి. మరి రెండో టాపిక్ ఏంటంటే, సంస్మరణ మాత్రమే పరిగణించబడుతుంది. దీని గురించి ఏం చెప్తున్నారో విందాం. చాలా కాలంగా బాబాకు శిష్యుడైన బాల్నాటు మెహరాజాదులో నివసించేవాడు. ఆయన బాబాతో ఉన్న మిగిలిన మండలి వారిలాగా మెహరాజాదులో ఉండలేదు. బాబా అతని ఉద్యోగంలో చేరి ప్రపంచంలో జీవితం సాగించమని ఆదేశించారు. అందువల్ల ఆయన పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కురుద్వాడిలో చాలా సంవత్సరాలు పనిచేశారు. అయినా బాబా ఆయనకొక అరుదైన అవకాశాన్నిచ్చి పనిచేసే అవసరం లేనప్పుడు సెలవుల్లో గాని ఎప్పుడైనా వచ్చి తనతో ఉండవచ్చని అనుమతించారు బాబా. ఆ అవకాశాన్ని బాల్నాటు సంపూర్ణంగా వినియోగించుకుని 30 సంవత్సరాల వరకు దాని లాభం పొందాడు బాల్నాటు. నేను బాల్నాటి వైపునకు ఆకర్షించబడినట్లు భావించాను. ఎందుకంటే ఆయన కూడా నాలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడు. అయినా నాలా కాకుండా ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు. ఆయన బలహీనమైన ఆరోగ్యం ఎప్పుడూ కూడా బాబాను తలుచుకునే క్రమంలో ఆయనకు అవరోధాన్ని కల్పించినట్టుగా కనిపించలేదు అని చెప్తున్నాడు రుస్తుం. ఈ సంస్మరణ మాత్రమే పరిగణించబడుతోందిలో బాల్నాటి గురించి చెప్తున్నాడు. బాల్నాట్ అనే శిష్యుడు బాబాకి పరిచయం అయ్యాక బాబా ఏం చెప్తున్నారు? మండలితో పాటు నువ్వు మెహరాజాద్‌లో ఉండక్కర్లేదు. నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ నీకెప్పుడు నన్ను చూడాలనిపిస్తే అంటే సెలవుల్లో గానీ, ఒకవేళ నీ ఉద్యోగంలో మానేసినప్పుడు గానీ, నా దగ్గరికొచ్చి నన్ను దర్శించుకోవచ్చు. నా దగ్గర ఉండిపోవచ్చని కూడా బాబా చెప్తారు. ఆ అవకాశాన్ని బాల్నాడు తరచూ ఉపయోగించుకునేవాట. అంటే ఈ అనారోగ్యం వల్ల సెలవులు పెట్టడమో, లేకపోతే స్కూలు సెలవులివ్వడమో వీటన్నిటికి అనువుగా బాబాని చూసుకునేవాడు. కానీ ఇక్కడ నాకు బాలనాటికి నేను బాలనాటి వైపు ఆకర్షించడానికి గల కారణం ఏంటంటే, రుస్తుంకి ఎలా అయితే అనారోగ్య సమస్యలున్నాయో, బాలనాటికి కూడా ఫుల్ అనారోగ్య సమస్యలున్నాయండి.
కానీ నాలా డల్‌గా లేడు బాలనటు. ఎప్పుడూ యాక్టివ్‌గా, సంతోషంగా ఉన్నాడు. ఎంత అనారోగ్యమైనా కూడా, ఈ అనారోగ్యం బాబాని స్మరించడంలో అవరోధం కాలేదు. అందుకని నేను బాలనాటి వైపు ఆకర్షింపబడ్డానని చెప్తున్నాడు రుస్తుం. నిజానికి చాలా మంది యాత్రికులకు ఆయన ఆరోగ్యం బాగోలేదనే విషయం తెలియనే తెలియదు. కానీ తీవ్రమైన జీర్ణకోశ సమస్యలతో బాధపడేవానిగా నాకు తెలుసు. ఆ బాధ అనుభవించే సమయంలో ఏదైనా చెయ్యాలంటే ఎంత కష్టమైనదైనా విషయం భోజనం చేయడానికి కూర్చున్న ప్రతిసారి అదొక చెప్పరాని వేదనే. కడుపు నొప్పి, మోషన్స్ జీవితంలో నిత్యకృత్యాలైపోయాయి బాలనాటికి. రోజంతా ఏదో ఒక తెలియని అభద్రతా భావం వెంటాడుతుంటుంది బాలనాటికి. విషయాలు శృతిమించిపోయినప్పుడు ఆ భావం ఇంకా అధికమై ఆర్ద్రత, ఆందోళనలు కలిగి మనసుని ఏ విషయం గురించైనా ఆలోచించలేని పరిస్థితి చేకూరుస్తాయి కదా! ఎప్పుడైనా ఒక్క చిన్న ఇన్‌హెల్త్ అయిందంటే మొత్తం టోటల్ శరీరం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుందండి. ఇంక ఏ పని మీద కూడా మనం కాన్సంట్రేషన్ చేయలేం. కానీ ఈ బాలనాటికేంటి జీర్ణకోశ అంటే స్టమక్ నొప్పి ఎక్కువుండేది. దీనివల్ల అతను ఎ ఎంత కష్టమైన పనైనా కూడా ఇది ఆటంకం కాలేదు బాలనాటికి అని చెప్తున్నాడు. ఇవి ఎప్పుడూ నిత్యకృత్యాలే ఆయనకి. కడుపు నొప్పి, మోషన్స్ నిత్యకృత్యాలైపోయాయి. ఏదో ఒక తెలియని అభద్రతా భావం వెంటాడుతుంది. ఎందుకంటే ఆ అనారోగ్యం ఏమవుతుందంటే మనని స్థిరంగా ఉండనివ్వదు. ఈ ఆందోళన కలిగిన మనసుని ఏ విషయం గురించైనా ఆలోచించలేని పరిస్థితికి చేకూరుస్తాయి. కానీ బాలనాటికి 1930 దశకంలో సోకిన ఈ టీబీ వ్యాధి తీవ్రతతో ఆరోగ్యం చాలా బలహీనపడిపోయింది. అంతకంటే అధికంగా అది చాలలేదన్నట్లు ఈ జీర్ణకోశ సమస్యలతోనూ చాలా ఏళ్లు బాధపడి ఇప్పుడు అమీబాతో అంటే నీరసంతో బాధలు మరింత ఉధృతంగా పెరిగాయి బాలనాటికి అని చెప్తున్నాడు. అంటే ఒకటంటే భరించగలం. అతనికేంటి టీబీ ఉంది. దాంతో పాటు స్టమక్ నొప్పి. దాంతో పాటు ఇప్పుడు విపరీతమైన ఈ బలహీనత. ఇవన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉండేవిటండి. ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం కాదు. నిత్యకృత్యాలైపోయాయి బాలనాటికి అని రాస్తున్నాడిక్కడ రుస్తుంబి బలహటి. అది తెలిసి నేను బాలనాటిని ఇలా ప్రశ్నించాను. రుస్తుం అడుగుతున్నాడు బాలనాటిని. "మీరు బాబాకు సన్నిహితులైన వారిలో ఒకరు. మరి మీరు మీ ఆరోగ్య సమస్యల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? బాబా మిమ్మల్ని ఎందుకు అలాంటి స్థితిలో ఉంచారు?" అడుగుతున్నాడు రుస్తుం. "మీరు ఇన్ని ఆరోగ్య సమస్యలతో ఉన్నారు కదా! అసలు ఈ ఆరోగ్య సమస్యల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? బాబా మిమ్మల్ని ఎందుకు ఇలాంటి స్థితిలో ఉంచారు?" ఎందుకంటే బాబా కోసం తాదాత్మ్యం చెంది సర్వార్పణైపోయాడు బాలనాటి కూడా. మరి అలాంటి మిమ్మల్ని ఎందుకిలాంటి స్థితిలో బాబా ఉంచారు? అడిగాడు రుస్తుం బాలనాటిని. ఆయన ఇలా జవాబు చెప్పారు నాతో. మీరు బాబాను స్మరించుకోవడానికి సహకరించేదేదైనా, అది ఎంత బాధాకరమైనదైనా, ఎంత అసౌకర్యంగా ఉన్నా మీకది హితమైనదే. అలా కాక ఏదైనా బాబాను స్మరించుకోవడానికి అవరోధంగా ఉంటుందో, అది ప్రాపంచిక దృష్టిలో ఎంత మంచిదైనా, ఉదాత్తమైనదైనా, ఆధ్యాత్మికంగా అది మీకు అహితమైనది అన్నారు బాల్నాటు. బాల్నాటి ఇంకా ఇలా చెప్పారు. నేను బాబాతో జరిపిన సంభాషణలోని ఒక దానిలో అంటే బాల్నాటు ప్రియతమునితో అంతరంగం నుండి చేసిన సంభాషణలు కాన్వర్సేషన్ అని ఒక పుస్తకం రాశారండి. ఆయనకి బాబా కనిపిస్తూ ఉండేవారు. వాయిస్ అయినా వినిపించేది. బాబా అయినా కనిపించేవారు. అంటే ఆ ఫీలింగ్‌ని, ఆ అనుభూతిని ఒక పుస్తక రూపంలో పెట్టాడతను. ఆ పుస్తకంలో నేను రాసిన ఒక ఆర్టికల్ మీకు చెప్తాను అంటున్నాడు బాలనాటి రుస్తుంకి. నేను నా అనారోగ్యం గురించి బాబాకు ఫిర్యాదు చేయగా, బాబా ఇలా చెప్పారు. "నీ ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, సమయం నీవు బాగానే ఉన్నానులే అనుకున్న సమయం నీకు జ్ఞాపకముందా? అప్పుడు నీవు నన్ను స్మరించడం ఇప్పటిలాగానే తీవ్రంగా, నిరంతరాయంగా ఉండేదా? నేను ఒప్పుకోవలసి వచ్చింది" అంటున్నాడు బాలనాటు. బాబా అడిగారట, "నీ ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉన్నప్పటి సమయం, నేను బాగానే ఉన్నానులే అనుకున్న సమయం, ఈ రెండిట్లో కూడా ఎప్పుడైనా నన్ను స్మరించడం ఇప్పుడున్నంత తీవ్రతగా ఉందా?" అని అడుగుతున్నారు. మా బాబా బాలనాటిని. నేను ఒప్పుకోవలసి వచ్చింది. ఎందుకంటే, నా ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పుడు ఆయనను స్మరించుకోవడం తక్కువగానే ఉండేది. ఎందుకంటే, ఆయన వైపు నేను ఆధారపడడం తక్కువగానే ఉండేది. అప్పుడు బాబా ఇలా అన్నారు. అప్పుడు ఖచ్చితంగా చెప్పేసాడు బాలనాటి బాబాకి. "లేదు బాబా, నా ఆరోగ్యం మెరుగ్గా ఉన్నంత సేపు కూడా నిన్ను స్మరించలేదు. నీ మీద ఆధారపడలేదు" చెప్పేసాడు బాలనాటి బాబాకి. అప్పుడు బాబా ఇలా అన్నారు. "అయితే నీవు తీవ్ర అనారోగ్య స్థితిలోనే చాలా ఉత్తమంగా ఉన్నావు కదా!
అంటే ఇందాక బాలనటి చెప్పాడు కదా రుస్తుంకి, భావాన్ని స్మరించుకోవడానికి అవరోధంగా ఉండేది ఏదైనా కూడా ప్రాపంచిక దృష్టిలో అది నీకు మంచిదైనా కూడా అది అహితమే. అదే నువ్వు ఎంత బాధలో ఉన్నా భావాన్ని స్మరించుకుంటావు చూడు, అది నీకు హితమైనది. అదే జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుస్తుందండి. ఎంత బాబా స్మరణలో బాబా గురించి, బాబాతోనే మనం ఉన్నంత సేపు బాబా కూడా అంటారు, "నాతో గడిపిన క్షణాలే పనికొచ్చేవి. నీ జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని తీసుకెళ్ళేవి. మిగిలినవన్నీ డస్ట్ బిన్‌తో సమానం" అన్నారు. నిజంగా డస్ట్ బిన్నే. ఎందుకంటే మనకి ఆన్‌లైన్ స్కైపుల ద్వారా అవగతమైపోయిందండి. బాబాతో ఉంటే ఎంత బావుంటోంది, ఇతరులతో ఉంటే ఎలా ఉంటుంది అనేది మనకి రోజు అనుభూతి అవుతూనే ఉంటుంది మనకి. అబ్బా! ఎంత ఆ డస్ట్ బిన్ నుంచి దూరం చేస్తున్నాడు మనకి ప్రభు అని మనకి రోజు అనుభూతి అవుతూ ఉంటుంది. అది అందరికీ కూడా. నాకైతే నిరంతరం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బాబా ఆడియోసు, ఈ బాబా బుక్సు, ఈ బాబా ప్రపంచంలోనే నేను దగ్గరగా అదృష్ట భాగ్యంలో కొన్ని అవర్స్ నేను గడిపేస్తున్నాను కనుక, ఎప్పుడైనా కొంచెం పక్కకెళ్ళి ఇతరులతో మాట్లాడినప్పుడు యెస్ బాబా అన్నది కరెక్టే. బాబాతో గడిపిన క్షణాలే అమూల్యమైనవి. మిగిలినవన్నీ డస్ట్ బిన్ను అని ఒక అవగాహన వచ్చేస్తోందండి. అలాగే మనందరికీ కూడా కలుగుతుంది ఆ అనుభూతి. ఇక్కడ బాబా కూడా అదే అంటున్నారు. నీవు తీవ్ర అనారోగ్య స్థితిలోనే అలా ఉండడమే చాలా ఉత్తమం అంటున్నాను నేను అంటున్నారు. అంటే నన్ను స్మరించడమే ఉత్తమం అని చెప్తున్నారు. కాబట్టి నీ అనారోగ్యం అనేది నీకు సహాయకారే అవుతుంది. నీకు మేలే చేస్తోంది అంటున్నారు. బాబా నాతో అని చెప్తున్నాడు బాలనాడు రుస్తుంతో. బాలు చిరునవ్వుతో ఇంకా ఇలా చెప్పారు నాతో. ఆయన నిరంతరం నీ మేలు గురించే ఆలోచిస్తున్నారు. కావున నీకు చింత ఎందుకు? అన్నీ ఆయనకే వదిలేయి. ఆయన ఇంకా ఇలా చెప్పారు. ఎవరైనా యోగా చేయవచ్చు. ధ్యానం ఇంకా అలాంటివెన్నైనా అవి మనస్సును ఆనందంగా, ఉదాత్తంగా ఉంచగలిగితే చేయవచ్చు. అయినా సర్వసాధారణంగా వాటి వల్ల అహంకారం శక్తిని పుంజుకుంటుంది. అప్పుడు ఆ వ్యక్తి చూడండి నేనెంత గొప్ప యోగానో నేను ధ్యానము చేస్తాను. అందువల్ల నేను అందరికంటే గొప్పవాడిని అని తన గొప్పతనాన్ని చాటుకుంటాడు. అందువల్ల ఏదో మంచి అనుకున్నది పైన చెప్పిన సందర్భాల్లోనూ ఆధ్యాత్మికంగాను హానికరమైనదిగా పరిణింపవచ్చును. ఎందుకంటే అది బంధనాలను సృష్టించవచ్చు అని బాలనాటు నాతో అన్నారు. అంటే ఒక అద్భుతమైన విషయం మనకి రోజు దొర్లిపోతూనే ఉంటుందండి. కానీ అది మనం పట్టుకోలేకపోతున్నాం. అనుభూతి పొందలేకపోతున్నాం. అవగాహన తెలుసుకోలేకపోతున్నాం. ఇవాళ బాబా ఈ ఈ హ్మ్, 'రుస్తుం బి ఫల్హాటి' పుస్తకం రాసిన ఈ 'సత్య సంపదలో' బాలనాటో చెప్పిన మాటల ద్వారా మనకి వెంటనే అది స్ఫురణకొస్తుంది. యెస్! బాబాతో ఉన్న క్షణాలే మనకి బావుంది. మిగిలినవన్నీ డస్ట్‌బిన్ అని బాబా ఎందుకన్నారో మనకి కొంత అవగాహన కలుగుతుంది. ఇది తలుచుకోవడం వల్ల. బాబా ఏం చెప్తున్నారంటే, బాధలో నన్ను తలుచుకుని నాతో ఎక్కువ ఆధారపడిపోయిన క్షణాలే అమూల్యమైనవి. అదే నీకు మంచిని కలిగిస్తుంది కనుక, బాధ మంచిదే అని చెప్పారు కనుక, నేనెప్పుడు బావాని ప్రశ్నించలేదు. ఈ బాధ తీసేయని గాని, నాకే ఈ అనారోగ్య పరిస్థితి ఏంటని గాని, నన్నెందుకీ ఈ స్థితిలో ఉంచావని గాని, ప్రశ్న అన్నది నేను వేయలేదు అని చెప్తున్నాడు బాలనాటు. ఎందుకంటే అది మన జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని తీసుకెళ్తుంది ముందుకి. ఎందుకంటే బాబా స్మరణలో ఉన్నంత సేపు ఆయన అదే అంటారు కదా! 2 చేతులతో గట్టిగా నా కొంగు పట్టుకున్నంత సేపు కళ్ళకి గంతలు కట్టుకొని నేను తీసుకెళ్ళిపోతాను అన్నారు బాబా. కాబట్టి బాలనాటు కూడా అదే చెప్తున్నాడు. రుస్తుంబి ఫలహాటికి కూడా బాబా చెప్పిన మాటల్ని బాలనాటు మనకు చెప్పాడు. కాబట్టి దీని ద్వారా ప్రార్థనలు అంటే స్వార్థం లేకుండా చెయ్యాలని, సంస్మరణ అంటే ఎక్కువ నామస్మరణ చేయడం వల్ల కూడా అన్నిటికి అంటే ప్రాపంచికానికి డిటాచ్ అయిపోతాం. బాబాకి అటాచ్ అయిపోతాం అని 2 సంగతులు ఈరోజు మనం తెలుసుకున్నామండి. అవతార్ మెహర్ బాబాకి జై. హారతి ఎవరికి చెప్పాను? మాయి గారు, మెహర్ మాయి గారు జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय। एक नजर से देखो त्रिभुवन ब्रह्मांड पार करे, खेल उसी का कोई न जाने, सबसे है वो पार। मेरे प्रभु दर्शन दो एक बार,
मेरे प्रभु दर्शन दो एक बार, चरण कमल में गाऊं आरती, चरण कमल में गाऊं आरती, वंदन तुम्हें त्रिवार, वंदन तुम्हें त्रिवार, चरण कमल में गाऊं आरती, आरती। प्राण फूलों की माला चढ़ाओ, प्राण फूलों की माला चढ़ाओ, तन और मन का दीप जलाओ, तन और मन का दीप जलाओ, तुझ में ही मैं खो जाऊं, प्रभु में तुम ही प्रभु में खो जाऊं, पूजा करो स्वीकार, मेरे प्रभु दर्शन दो एक बार, चरण कमल में गाऊं आरती, चरण कमल में गाऊं। रखवाले तुम युग युग के, धरती अंबर भक्त जनों के, रखवाले तुम हर युग युग के, धरती अंबर भक्त जनों के, करुणा करो दीन दुखियों के, करुणा करो दीन दुखी के, सबके पालनहार, चरण कमल में गाऊं आरती, वंदन तुम्हें त्रिवार, वंदन तुम्हें त्रिवार। ध्रुव बालक ने दर्शन पाया, ध्रुव बालक ने दर्शन पाया, अर्जुन को तुम रूप दिखाया, अर्जुन को तुम रूप दिखाया, शरण तिहारे लाख ले आया, शरण तिहारे लाख ले आया, नैया लगा दो पार, नैया लगा दो पार, मेरे प्रभु दर्शन दो एक बार, चरण कमल में गाऊं आरती, चरण कमल में गाऊं आरती, वंदन तुम्हें निवार, वंदन तुम्हें निवार, मेरे प्रभु दर्शन दो एक बार। अवतार मेहर बाबा की जय, అవతార్ మెహర్ బాబాకి జై, అందరికి జై బాబా అండి. ఈ పాటేమో నాకులే కాక రాశారు, బాబురావు నాకులే. ఆయన ఎంత బాగా రాశారంటే, నీ చరణాల్లోనే, నీ చరణాలకే నేను నీ ఆర్తిస్తున్నాను, మాకు నీకు నేను వందనాలు చెప్తున్నాను మెహర్ ప్రభు. నా ప్రాణాలన్నీ ఒక్కొక్క పువ్వుగా నువ్వు అంకితం చేస్తున్నాను నీకు. ఇదే కాదు, నా మనసు, నా శరీరం కూడా నీకే అంకితం, ఎలాగ దీపాలు ఎలా వెలిగిస్తున్నానో అలాగే అంకితం చేస్తున్నాను.
నీ ప్రభుని నీలో నేను చేరుకోవాలనుకుంటున్నాను బాబా. అందుకోసం నేను పూజిస్తున్నాను మెహర్ ప్రభు అని చెప్తున్నది. రక్కవాలి ఈ ప్రపంచంలో యావత్ ప్రపంచానికి నీ యుగ యుగానికి నువ్వే రక్షించబడే